నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకర ఉగ్రవాదుల కుట్రని కొన్ని రోజుల క్రితం అంటే 2 రోజుల క్రితం పోలీసులు భగ్నం చేశారు అయితే ఇప్పుడు ఒక కొత్త కోణాన్ని చూశారు పోలీసులు కావచ్చు ఇప్పుడు ప్రజలు కావచ్చు అంటే ఉగ్రవాదులు అనగానే వాళ్ళు అయితే షూట్ చేసి చంపుతారు లేదంటే బాంబ్ బ్లాస్టులు చేస్తారని మాత్రమే తెలుసు కానీ కొత్తగా విష ప్రయోగం చేసి భారతీయుల్ని చంపాలి అని చూస్తున్నారని కొత్తగా తెలిసిన విషయం మరి ఎలా చూడాలి అసలు ఎవరు ఆ వ్యక్తి ఏం జరుగుతుంది ఉగ్రవాదుల కుట్ర భగ్నమైనట్ట లేదంటే వాళ్ళు ఇంకేమైనా ప్లాన్స్ చేస్తున్నారా అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఉగ్రవాదులు అనగానే అయితే వచ్చి ఎక్కడ పడితే అక్కడ గన్తో షూట్ చేస్తారు లేదా బాంబ్ బ్లాస్టులు చేస్తారు మానవ ఇవే చూసాం మనం బట్ ఏంటి అంటే నిన్న రీసెంట్ గా చూసినప్పుడు రైసిల్తో విషం ఇచ్చి చంపాలి అని చెప్పేసి కొత్తగా ప్లాన్ చేసినట్టు తెలిసింది ఏంటి ఇదంతా నిజంగా ఉగ్రవాదులు కుట్రేనా లేదంటే మనమేమైనా అనుమానం పడుతున్నామా కొత్త పందాలో ఉగ్రవాదులు భారతదేశంలో ఉండే ప్రజల్ని వీలున్నంత వరకు నష్టపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంచుకున్నారు ఏంటంటే ఇప్పటి వరకు మనం విననటువంటి పదం ఇప్పుడు వినిపిస్తుంది వైట్ కాలర్ ఉగ్రవాదం అని వైట్ కాలర్ నేరాలు చూసాం వైట్ కాలర్ దందాలు విన్నాం కానీ వైట్ కాలర్ టెర్రరిస్టులు మనం ఇప్పుడు ఇంతవరకు చూడలేం కానీ ఇప్పుడు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఈ అక్కడ బాంబు పేలటం కారులో అది కూడా ఎర్రకోట సమీపంలో ఉన్నటువంటి మెట్రో దగ్గర ఎర్రకోట 3 రోజుల పాటు మూసేశారు ఇప్పుడు సో అక్కడ జరగటం అక్కడ 9 మంది స్పాట్ లో డెడ్ కావటం తర్వాత కొంతమంది గాయాలు కావటం ఇవన్నీ జరిగాయి ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తం మూలాలను తీస్తే రెసిన్ అనేటువంటి ఒక కెమికల్ ఆ కెమికల్ తోటి పబ్లిక్ వాటర్ సప్లై ఉంటుంది కదా ఆ వాటర్ సప్లై ట్యాంకుల్లో వేసేసి ఒకేసారి సామూహికంగా పబ్లిక్ అందరిని చంపేయాలనేటువంటి ప్రయత్నం చేశారు కుట్ర పడినారు ఎవరు అది కుట్ర పడింది తెలుసా హైదరాబాద్ కు సంబంధించినటువంటి డాక్టర్ మొహినుద్దీన్ అని అతను హైదరాబాద్ సంబంధించిన డాక్టర్ ఇతను చైనాలో ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఆన్లైన్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు ఇతనికి ఉగ్రవాద హ్యాండిల్స్ తోటి లింక్అప్ అయింది దాంతో ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నాడు రెసిన్ అనేటువంటి ఒక రసాయనాన్ని కలిపి అసలు ఆ ఇంట్లోనే తయారు చేస్తున్నాడంట రెసిన్ అనేటువంటి విష పదార్థాన్ని ఆయన ఇంట్లోనే తయారు చేస్తున్నాడు దేంట్లో నుంచి ఆముదాల గింజల్లో నుంచి తయారు చేస్తున్నాడు అని చెప్పి ప్రాథమికంగా తయారు చేస్తున్నాడు ఆముదాల గింజల్లో నుంచి అది తీసుకొని దాంతో కొంత కెమికల్ కలిపి ఆ రియాక్షన్స్ ఏమి ఉంటాయి రెసిన్ ఆ కాంబినేషన్ మనకు తెలియదు కదా ఆ కాంబినేషన్ అన్ని అతను డాక్టర్ కాబట్టి అతను తెలుసు కెమికల్ కాంబినేషన్ అంతా సో అతను దీన్ని తయారు చేసి దీన్ని వాటర్లో కలపడం ద్వారా వాటర్ ట్యాంక్స్ లో కలపడం ద్వారా కొన్ని వేల మందిని చంపేశారు ఒకేసారి భారతీయులు అని చెప్పి వాళ్ళు కుట్ర పడినారు అతనితో పాటు ఇంకొక 3 డాక్టర్లు మొత్తం 4 డాక్టర్లు ఈ ఉగ్రవాద కుట్రలో ఉన్నారు డాక్టర్లు ఉగ్రవాదులుగా ఉన్న సంఘటన ఇదే మొదటిసారి అంతే ఇంతకుముందు ఎక్కడ లేరు ఇంకొక కోణం కూడా ఉంది దీంట్లో ఇప్పుడు వీళ్ళకందరికీ ఫండ్ రైజింగ్ చేస్తుంది ఎవరో తెలుసా స్వచ్ఛంద సంస్థలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అలాగే కొన్ని విద్యా సంస్థలు హై ప్రొఫైల్ పీపుల్ వీళ్ళకి ఫండింగ్ కలెక్ట్ చేసిస్తున్నారంట డొనేషన్స్ కలెక్ట్ చేసి స్వచ్ఛంద సంస్థలు ముసుగులో ఫండింగ్ కలెక్ట్ చేసి అలాగే కొన్ని విద్యా సంస్థల పేరుతో ఫండింగ్ కలెక్ట్ చేసి వీళ్ళకి మొబిలైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బాంబ్లాస్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు అని అంటే జైషే మహమ్మద్ అలా ఇంకొక ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో పాటు ఏజియుహెచ్ ఈ 2 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఇది ఈ 2 ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళకి టచ్లో ఉన్నారు వీళ్ళు అనేది చెప్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ వైట్ కాలర్ టెర్రరిజం మనం చూడలేం ఈసారే చూస్తున్నాం ఢిల్లీలో గతంలో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగాయి ఇప్పుడు 9 మంది చనిపోయారు అంతకుముందు నేనున్నప్పుడు 2008లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కరోల్ బాగ్లో కర్నాటక ప్లేస్లో వరుసగా జరిగినాయి అప్పుడు దాదాపు 28 మంది చనిపోయారు ఆ రోజు నేను ప్రత్యక్షంగా అక్కడ లైవ్ కవరేజ్ కూడా చేశాను 2008లో సో అంతకుముందు 2000 సంవత్సరంలో జరిగింది
2005లో జరిగింది, చాలాసార్లు జరిగింది. ఈవెన్ పార్లమెంట్ మీద కూడా దాడి జరిగింది. ఇదేం కొత్త కాదు. ఇది ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరగడం అనేది కొత్త కాదు. కాకపోతే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ని మార్చేశారు వాళ్ళు. ఇంటెలిజెన్స్ కి కూడా అందకుండా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి, నిఘా వర్గాలకి అందకుండా ఎన్ఐఏ వాళ్ళకి, నేషనల్ ఏజెన్సీ వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి, వీళ్ళెవ్వరికి కూడా అనుమానం రాకుండా చేసినటువంటి ప్రక్రియ. ఎలా చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు జైషే మహమ్మద్ కానీ, నేను ఇందాక చెప్పినటువంటి AGUH లాంటి ఉగ్రవాద సంస్థలు వాళ్ళ హ్యాండిల్స్లోకి ఈ ప్రొఫెషనల్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రొఫెషనల్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాలు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారట. మీకేం కావాలని, ఎలాంటి సహాయం చేయాలి అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ వైపు తిప్పుకున్న తర్వాత వాళ్ళని ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు సంస్థల్లో అనుమానిస్తున్నటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా, బ్లాస్టులు జరిగినా దాని మూలాలు మనకు హైదరాబాద్లో కనిపిస్తుంటాయి. హైదరాబాద్ మూలం లేకుండా ఏ ఒక్క బాంబు బ్లాస్ట్ జరగలేదు ఇప్పటి వరకు. నువ్వు ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్లో మూలాలు ఉంటాయి. ఎందుకుంటాయి మూలాలు అని అంటే, హైదరాబాద్లో ఉండేటువంటి పాత బస్తీకి వెళ్ళి సెర్చ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళకి కూడా. ఇప్పుడు పోలీస్కి ఇంటింటికి వెళ్ళి సెర్చ్ చేసేటువంటి పరిస్థితి లేదు హైదరాబాద్ పాత బస్తీలో. కారణం ఏంటి? ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఎంఐఎం సపోర్ట్ ఉంటే తప్ప మనం అధికారంలో రాము అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో దాంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా గత 10 ఏళ్ల పాటు ఎంఐఎం తోటి కలిసి ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో ఎన్ని చేసి పెట్టారు. ఈవెన్ 10,000 కోట్ల రూపాయల బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి వసూలు చేసుకోవడానికి కూడా ధైర్యం చేయాలి. వాటర్ బిల్స్ కట్టకపోయినా కానీ వాటర్ సప్లై ఇస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి బిల్స్ వసూలు చేసుకున్న ధైర్యం చేయాలి. అలా అని చెప్పి కరెంట్ కట్, వాటర్ కట్ చేయొచ్చు కదా, చెయ్యరు. చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. అదే మళ్ళాంటి వాళ్ళకి కరెంట్ కట్టకపోతే ఇమీడియట్ కరెంట్ కట్ చేస్తారు, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ చేస్తారు. పాత బస్తీలో కట్ చేయమని చెప్పండి, చేయరు. చేసే ధైర్యం లేదు ఏ ప్రభుత్వాలకి. దాన్ని ఆసరాగా చేసుకొని షెల్టర్ జోన్స్గా కొన్ని ప్రాంతాలని వాళ్ళు మార్చుకుంటున్నారు ఉగ్రవాద అనుచరులు. అందుకే మీకు ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా హైదరాబాద్లోనే మూలాలు కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగిన దానికి లో కూడా ఎక్కడ మూలాలు ఎక్కడ కనిపిస్తాయి? డాక్టర్ ఇక్కడ మొహినుద్దీన్ ఎక్కడోడు? హైదరాబాద్లో ఉన్నాడు. సో దొరికినటువంటి వాళ్ళలో నేను చెప్తాను, ఈ దొరికినటువంటి వాళ్ళలో మీరు 5 పేర్లు కనుక వింటే, ఈ 5గురిలో ఎవరెవరు ఉన్నారు అంటే హైదరాబాద్కు చెందిన వాళ్ళు, డాక్టర్లు ప్రధానంగా. ఈ డాక్టర్లు ఎవరెవరు అనేది కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ 5 అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో అరెస్ట్ అయిన ఉగ్ర డాక్టర్లు ఎవరు అంటే, డాక్టర్ అదిల్ రాథర్. ఇతను ఎక్కడ? అతను జమ్మూ కాశ్మీర్లో ఉంటాడు. అతను అనంతనాగ్ జిల్లా కాజీగుండ్ అనంతనాగ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత ఏడాది అక్టోబర్ 24 వరకు ఇతను రెసిడెంట్ డాక్టర్. ఓకే. ఇతను జైషే మహమ్మద్ తోటి, తర్వాత AGUH తోనూ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఉత్తరప్రదేశ్లో సహరాన్పూర్లో ఈ నెల 6న అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత డాక్టర్ ముజ్మిల్ షకీల్ గనయి, ఇతడు జమ్మూ కాశ్మీర్. ఇతను కూడా హర్యానాలో దౌజ్లో ఉన్న అల్ ఫలహాక్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ. ఇతను యూనివర్సిటీ ఫ్యాకల్టీ, విద్యార్థులకి ఫ్యాకల్టీ. ఇతను అంటే విద్యార్థులతో మరి ఇతనికి ఎంత సంబంధాలు ఉంటే అర్థం చేసుకోవాలి. నేను అదే చెప్పింది, వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్తుంది. అందుకే ఈసారి వైట్ కాలర్ టెర్రరిజం బయటపడిందని నేను అందుకే చెప్పాను. ఇతను 2 వేరు హౌసెస్ని రెంట్కి తీసుకొని అక్కడే భారీ మొత్తం సామాగ్రి RDX అవన్నీ తయారు చేస్తూ పట్టుబడ్డాడు ఇతను. ఈ ఫస్ట్ అక్కడ దొరికాడు కదా, జమ్మూ కాశ్మీర్లో దొరికిన అతను రాధార్ అని అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను సమాచారం ఇచ్చాడు. ఇతను కూడా అరెస్ట్ చేశారు. ఇతను శ్రీనగర్లో ఇటీవల కాలంలో జైషే మహమ్మద్ వాళ్ళు పోస్టర్లు వేశారు, ఇతను హస్తం ఉందని చెప్పి అనుమానిస్తున్నారు. ఇక మహిళా డాక్టర్, ఈ మహిళా డాక్టరు అల్ ఫలాహ్ యూనివర్సిటీ, సేమ్ యూనివర్సిటీ అల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే ఈడు కూడా పనిచేస్తున్నారు. ఈ నెల 27న అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆమె కారులో అసాల్ రైఫిల్ ఉంది. అంటే
మన ఆర్మీ వాళ్ళు ఆడతారు కదా అసాల్ట్ రైఫిల్, అంత అంటే మిషన్ గన్ కన్నా పవర్ఫుల్ మిషన్ గన్ ఆ కార్లో దొరికింది. తర్వాత ఇంకా బయట పెట్టాలి అతని వివరాలు ఏది ఇక డాక్టర్ అహ్మద్ సయ్యద్ ముహిద్దీన్, ఇతను మన హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్. గుజరాత్ ATS పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ఇతను సొంత ఇంట్లోనే రెసిన్ అనే విష పదార్థం తయారు చేసినట్టు గుర్తించారు. అంటే మొత్తం అందరూ డాక్టర్స్, ఫ్యాకల్టీ, వైట్ కలర్. సో ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళని ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు, ఎవరు ఉగ్రవాదులతో ఉన్నారో తెలియనటువంటి సిచ్యువేషన్ అనమాట. మనం అంటే ప్రొఫెసర్ నమ్మకూడదు, డాక్టర్లు నమ్మకూడదు, ఫ్యాకల్టీని నమ్మే పరిస్థితి లేదు. అంటే ఎవరితోటి వీళ్ళకి లింక్స్ ఉన్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి ఇది భారతదేశ వ్యాప్తంగా ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏజెన్సీలకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి. గతంలో ఎప్పుడు వైట్ కాలర్ ఉగ్రవాదం లేదు, టెర్రరిజం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది కొత్త పందా ఇది. సో రాబోయే రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇంటెలిజెన్స్ ఎవరెవరు ఉన్నారు ఈ నెట్వర్క్ మొత్తం కదిలితే తప్ప పరిష్కారం లేదు, లేదంటే ఇలాంటివి జరుగుతుంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.